మల్లు బట్టి విక్రమార్క సారు డిప్యూటీ సీఎం, అట్లనే రెవెన్యూ శాఖ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ మంత్రి, దుద్దిల శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రి, జూపల్లి కృష్ణారావు పౌర సరఫరాల శాఖ, దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, సీతక్క గిరిజన సంక్షేమ మంత్రి, కొండా సురేఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పురపాలక శాఖ మంత్రి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి. గిట్లా ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉండ్రు, బాగానే ఉంది. కానీ మా వాళ్ళు, మా సామాజిక వర్గపోళ్ళు భుజం తట్టి వెన్నంటి ఉండి పార్లమెంటుకు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల 90% కాంగ్రెస్ పార్టీ కోసం ముంగట నిలబడి పని చేస్తే గీ కథన అని దేవరకొండ ఎమ్మెల్యే అంటుండట. చూద్దాం పాండ్రి మరి ఏం కథనో. తెలంగాణ కేబినెట్ ల బెర్త్ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు తొక్కని గడపలేదు, మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా ఉందట వ్యవహారం. మంత్రి పదవుల కోసం ఎవరి ప్లాన్ల గాలు మునిగి తేలుతున్నారు అన్నట్లు పదవి కోసం కొంతమంది నేతలు పార్టీలున్నా పెద్దలకు తలలు నాల్కల లెక్క మారుతుంటే ఇంకొందరు కంట్ల నలుసు లెక్క తయారయ్యారని చర్చలు కూడా జోరుగానే జరుగుతున్నాయట. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మాట ఇనొస్తే చాలు ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మేమున్నాం అనుకుంటా తమ గాడ్ ఫాదర్ దగ్గర వాలిపోతున్నారట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాల అంతా మంత్రులే అనుకుంటా క్యాడర్ బాటంగానే మాట్లాడుకొచ్చిందట. ఈ చర్చోపచర్చలు ఇట్లా నడుస్తుండగానే దేవరకొండ ఎమ్మెల్యే నేనావతు బాలునాయకు రకరకాల ఈక్వేషన్లతోని బయలు మీదకి తెస్తున్నాడట. మంత్రివర్గంలా లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనందున నాకు ఛాన్స్ ఇయ్యలేనని కోరుతున్నాడట బాలునాయక్ అన్న. అంతేకాదుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 90% మీదనే లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆ సామాజిక వర్గానికి గౌరవం ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుందంటూ లెక్కలు చెప్పుకొచ్చిండు. దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాలలో లంబాడాలు కీలకం అవుడుతోటి ఆ నియోజకవర్గాల మీద జానారెడ్డికి కూడా గట్టి పట్టు ఉండి వ్యూహాత్మకంగానే సీనియర్ నేత ఆశీస్సులు కోరుతున్నారట బాలునాయకు. ఒక దిక్కు మంత్రి పదవి చర్చ రచ్చ జరుగుతుంటే బాలునాయకుకు అది కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమన్న మరో ప్రచారం నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. ఒకటే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు ఉమ్మడి జిల్లాకెంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న టైంలా మళ్ళా గదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరి ఛాన్స్ ఉంటుందన్న చర్చ రువ్వడిగానే నడుస్తుంది. అదే టైంలో కులాల కాకున్నా ఒకటే జిల్లాకు 3 మంత్రి పదవులు అంత ఈజీ కాదనుకుంటా బాలు నాయక్ ని డిప్యూటీ స్పీకర్ తో సదురుకపోవాలనని చెప్పొచ్చిన వాదన బలపడుతోంది. బాలు నాయక్ అనే లక్కు టైము ఎట్లుంటదో చూడాలి. గిసొంటి ముచ్చట్ల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా.